ఇక్కడ క్వెషన్ చూడండి. ఇఫ్ x² - 7x + 1 = 0 అండ్ 0 <x < 1 వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x² - 1/x² అన్నారనమాట. అయితే మనకి ఈక్వేషన్ ఏమిచ్చారు? x² - 7x + 1 = 0 అని మనకిచ్చారు. మనం దీన్ని ఇప్పుడు ఐదర్ x + 1 గా గాని లేదా x - 1 గా గాని మనం తీసుకురావాలనమాట. సో ఇప్పుడు మనం ఈ ఈక్వేషన్‌ని xతో బోత్ సైడ్స్ డివైడ్ చేద్దామండి. అప్పుడు మనకేమవుతుంది? x² x - 7x/x + 1/x = 0 అవుతుందనమాట. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? x - 7 + 1/x = 0 అవుతుంది. దీన్నే మనం x + 1/x = 7 అని రాసుకుంటాం. అండ్ మనకిక్కడ ఏమడిగారు? x² - 1/x² అని అడిగారు కదా! సపోజ్ దీన్ని a అనుకుందాం. మనకిది ఏ రూపంలో ఉందండి? a² - b² రూపంలో ఉంది కదా! సో, a² - b² అనేది a + b ఇంటూ a - b కింద రాసుకోవచ్చుగా. అండ్ a + b అంటే మనకిక్కడ ఏమవుతుంది? x + 1/x అవుతుంది. అలాగే a - b అనేది మనకి x - 1/x అవుతుంది కదా! సో, మనకు ఆల్రెడీ x + 1/x అనేది 7 అని తెలిసింది. ఇప్పుడు మనకి x - 1/x అనేది మనం తెలుసుకోవాలనమాట. ఇప్పుడు మనకి దీన్ని ఈక్వేషన్ 1 అనుకోండి. ఇప్పుడు మనం దీన్ని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాము. సో, అప్పుడు మనకి x² + 1/x² + 2 x 1/x = 7² అవుతుందిగా. అయితే ఇక్కడ x క్యాన్సెల్ అవుతుంది. అండ్ ఇప్పుడు మనకి x² + 1/x² + 2 = 49 ఉంటుంది కదా! ఇప్పుడు ఇది మనకి x - 1/x హోల్ స్క్వేర్ రూపంలోకి రావాలి. అలా రావాలంటే బోత్ సైడ్స్ -4 చేయండి. ఏమవుతుంది? x² + 1/x² - 2 = 45 అవుతుంది. అండ్ ఇప్పుడు మనకిది x² + 1/x² - 2 అంటే ఇక్కడ x² + 1/x² - 2 x 1/x = 45 అని రాసుకోవచ్చు కదా! ఇప్పుడు x - 1/x హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చుగా. బోత్ సైడ్స్ స్క్వేర్ రూట్ అప్లై చేయండి. ఏమవుతుంది? x - 1/x ±√45 అవుతుంది. అయితే ఇప్పుడు మనకి x - 1/x అనేది +√45 లేదా -√45 అనేది చెప్పడానికి మనం క్వెషన్ చూద్దామండి. క్వెషన్‌లో ఏమన్నారు? 0 <x 1 అన్నారు కదా! అంటే x అనేది <1. అలాంటప్పుడు 1/x అనేది మనకి ఏమవుతుంది? >1. ఇప్పుడు <1 మైనస్ >1 అంటే ఆటోమేటిక్‌గా మనకి నెగెటివ్ వాల్యూనే రావాలి. సో, అప్పుడు x - 1/x -√45 అవుతుంది. అండ్ మనల్ని ఏమడిగారు? x² - 1/x² అడిగారు కదా! ఇప్పుడు x + 1 ఇంటూ x - 1 అని రాసుకుంటాం. x + 1 అనేది మనకి ఎంతొచ్చింది? 7 వచ్చింది. x - 1/x అనేది మనకి ఎంతొచ్చింది? -√45 వచ్చింది. ఈక్వల్ టు -21√5 కింద రాసుకోవచ్చు. ఇక్కడ √45 అంటే √9 × 5 అని రాసుకోవచ్చు. అంటే మనం 9కి స్క్వేర్ రూట్ ఏంటి? 3. సో, 3ని బయటికి తీసుకొస్తాం. 3 × 7 అంటే -21 అండ్ ఇంటూ -√5. సో, మనకి -21√5 అనేది ఆన్సర్ అవుతుందనమాట. సో, ఇదండి ఈ యొక్క క్వెషన్‌కి ఆన్సర్ అవుతుంది.